నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు మన సీఎం. ఇప్పుడు అయితే 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 48,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ ఆనందంలో కాంగ్రెస్ నేతలు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఒకటి చూసుకుంటే మరి అసలు బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఎట్లా విమర్శిస్తున్నారంటే, ఇది సీఎం రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు, ఇది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ గొప్పతనం అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఏంటి, కారణాలు ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మన సీఎం గారు హైదరాబాద్ వచ్చేసారు దావోస్ పర్యటన ముగించుకొని. అయితే 1,78,950 కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 48,000 జాబ్స్ కూడా ఆఫర్ రాబోతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇవి వార్తలు వచ్చాయి. అయితే కానీ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇది సీఎం గొప్పతనం కాదు, మన హైదరాబాద్ గొప్పతనం అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం కూడా ఉందండి. సో అది హైదరాబాద్ గొప్పతనం అయితే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు కూడా హైదరాబాద్ గొప్పతనం వల్లే కదా, అది వాళ్ళ వల్ల కాదు కదా. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అండి. ఈ నగరంలో మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఎవరైనా ఏ పారిశ్రామికవేత్త అయినా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ ఉండటానికి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 2-3 గంటల్లో వేరే స్టేట్కి వెళ్ళిపోవచ్చు, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్లస్ అన్నిటికీ మించి హైదరాబాద్ వాతావరణం మిగతా నగరాలతో పోలిస్తే చాలా బాగుంటుంది. అదిగాక వేరే నగరాలతో పోలిస్తే క్రైమ్ రేట్ కూడా మన దగ్గర చాలా తక్కువ. సో ఇన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్కు ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరూ ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఇక్కడ కేటీఆర్ దావోస్కి వెళ్ళారనో లేకపోతే రేవంత్ రెడ్డి వెళ్ళారనో అక్కడ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్స్ చూడరండి. సో మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మన ఎంప్లాయీస్, మన కంపెనీ, ఎందుకంటే ఏ వ్యాపారవేత్త అయినా తన అభివృద్ధి కోసమో తన వ్యాపారం అభివృద్ధి కోసమో వెళ్ళి పెట్టుబడులు పెడతారు తప్ప ఫలానా వ్యక్తి కోసం చేయరు. అది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా చూడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మా కంపెనీ ఎంత డెవలప్ అవుతుంది, నేను ఇంకెంత పైకి వెళ్తానని ఎవరైనా చూస్తారు. ఆ ఉద్దేశంతోనే అందరూ ఇప్పుడు దక్షిణ భారతదేశం వచ్చేసరికల్లా అలాంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు. సో వాటితో పాటు అక్కడ రాబోయే రోజుల్లో ఇంకెంత డెవలప్ అవ్వచ్చు, సో తమ సంస్థ ఎలా డెవలప్ అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కానీ మేలు జరుగుతుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు అక్కడ ఉన్న నగరాలతో పోలిస్తే ఎక్కడ మనకి చీపర్గా దొరుకుతుంది, ఎక్కడ మనకి చీపర్గా మ్యాన్ పవర్ దొరుకుతుంది, ఎక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అన్నిటికి మించి ఇది చాలా మంచిదండి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ నెలకొచ్చేసరికల్లా మామూళ్ళని, ఈ సిండికేట్లని ఇవన్నీ ఉంటాయి. సో అదృష్టవశాత్తు మన హైదరాబాద్లో అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్కి ఏ ప్రభుత్వం ఉన్నా మన దగ్గర పెద్దపీట వేస్తారు. సో కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. సో ఇది దావోస్ వెళ్ళటం వలనో లేదో అని కాదు, ఇక్కడున్న ప్రాంత భౌగోళిక పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి, వాళ్ళు కూడా పెట్టుబడులు తెచ్చారు కాబట్టి దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం ఏమాత్రం తప్పలేదు. ఎందుకంటే చేసిన పనిని చెప్తేనే ఈ ప్రపంచానికి తెలుస్తుంది. సో కామ్గా వెళ్ళి వచ్చేసి తెలియదు. సో కాబట్టి అది తెలియాలంటే ఎంతో కొంత ఒక చిన్న మూమెంట్ అనేది జరగాలి, ఒక హడావిడి జరగాలి. ఆ హడావిడి జరిగితేనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆయన దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి ఎయిర్పోర్ట్ నుంచి ఘన స్వాగతం లభించిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటి, అక్కడ ఆయన దాదాపు 56,500 కోట్లకి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే అవి కన్ఫర్మ్ అనమాట. దాని ద్వారా 46,000 ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఇంకా టాక్స్లో ఉన్నవి దాదాపు ఇంకా 1,10 కోట్ల పెట్టుబడులు టాక్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంఓయూలు అయిపోయిన తర్వాత అవన్నీ పెట్టుబడులు పెడతారు. ఇందులో కొన్ని వెనక్కి వెళ్ళొచ్చు, ఇంకొన్ని ఇంప్లిమెంట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల కొంత మేలు జరిగింది, కొంత పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో గతంలో ఏపీ నుంచి అక్కడ ఐటీ మంత్రి చలి ఎక్కువగా ఉందని దావోస్కే వెళ్ళలేదు. కానీ ఇక్కడ అలా కాదు. మీకు ఐడియా ఉంది, గుడివాడ అమర్నాథ్ 2022 ఎప్పుడు అనుకుంటా దావోస్కి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పిన సమాధానం చెప్పిన అక్కడ చలి ఎక్కువగా ఉందని వెళ్ళలేదంట.
చలి ఎక్కువగా ఉంది వెళ్ళలేదు అన్నప్పుడు వాళ్ళు పెట్టుబడులు ఎలా పెడతారు మనకి? కానీ మన తెలంగాణ ప్రభుత్వం అలా ఊహించలేదు. సో ఇక్కడ నుంచి జయేష్ రంజన్ గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. అక్కడ నుంచి ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు నష్టాలు మొత్తం వివరించారు. వాళ్ళు పెట్టడం వల్ల తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం లభిస్తుందో చెప్పారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. సన్ పెట్రో వాళ్ళు పెట్టుబడులు పెడతానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు రీసెంట్గా తాజాగా HCL వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో అమెజాన్ కూడా ఎక్స్పాన్షన్లో ఉంది. సో రాబోయే రోజుల్లో హైదరాబాద్కి ఇంకా అభివృద్ధి చాలా బాగుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారనో KTR వెళ్ళారనో కాదు. సో ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మా వల్లే గతంలో వచ్చినాయి ఇప్పుడు రాలేదంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హైదరాబాద్కి అభివృద్ధి కాదు కదా, అంతకు ముందే ఉంది కదా, అంతకుముందే ఉంది. సో కాబట్టి హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు ఇక్కడున్న కొన్ని ఫెసిలిటీస్ వల్ల అందరూ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు తప్ప పలానా వ్యక్తి వల్ల కాదు. అంటే అప్పట్లో హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించిన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పాత్ర ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్లో, IT పరంగా చూసుకుంటే మనం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఇంకా పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఏంటి అంటారు? కారణం చాలా సింపుల్ అండి. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్లో ఒక మహానగరం ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, నాగ్పూర్ ఉంది, పుణే ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయండి. అంటే ఆంధ్రప్రదేశ్కి మనం చూసుకుంటే విశాఖపట్నం అంటూ ఉంటారు, ఉంది కదా, అదే విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం రాజధాని కాదు, ఇంకా ఏది మనం తెలియదు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా? లేదు. విశాఖపట్నం ఎక్కడుంది? రాష్ట్రానికి ఎక్కడో ఒక మూల ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు నేను 1,00,000 కోట్లు పెట్టి పెట్టుబడి పెడదామంటే ఇది నాకు ఏది రాజధాని అని తెలిస్తే నేను పెడతాను. సో ఈ రాజధాని కన్ఫర్మ్గా ఈ చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్నారు, ఈ 5 ఏళ్ళు అమరావతి రాజధాని అంటున్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మనం ఏదో మంచో చెడో అనుకుందాం, మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వచ్చి అప్పుడు రాజధాని మారుస్తానంటే ఇప్పుడు నేనేమైపోవాలి? అంటే ఒక క్లారిటీ లేదు అంట. క్లారిటీ లేదు, మొన్నటి వరకు క్లారిటీ లేదు. వైజాగ్ అమరావతి అని లేదు. కేంద్రము ప్లస్ బీజేపీ ప్రభుత్వం ప్లస్ టీడీపీ అమరావతి రాజధాని ఘంటాపథంగా చెప్పాయి. కానీ జగన్ గారు మాత్రం వైజాగే రాజధాని, వైజాగే క్యాపిటల్ సిటీ అని చెప్పారు. సరే చెప్పారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? జరగలేదు. అక్కడ సరే ఏమన్నా ఎస్టాబ్లిష్మెంట్ జరిగినాయా? జరగలేదు. సో ఈయన చెప్పారు, చేస్తామని చేస్తామని, జరగలేదు. కానీ ఇప్పుడు మనం ఒక ఓటర్స్గా మనం ఇవి వినటానికి బాగుంటాయి, కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళకి నచ్చవు. అవి పెట్టుబడి పెట్టేవాళ్ళకి ఏదైనా డ్యామ్ షూర్గా జరగాలి. సో ఇది హైదరాబాద్ రాజధాని, విశాఖపట్నం రాజధాని, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయా? నేను పెట్టుబడి పెడితే నాకేంటి లాభం? ఫ్యూచర్లో నేను అభివృద్ధి చెందుతానా, నష్టపోతాను? నష్టం అని తెలిసి ప్రపంచంలో ఎవరైనా పెట్టుబడి పెడతారా? పెట్టరు. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేస్తున్నామని ఇప్పుడు ఆయన దావోస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏమైనా భయపడవచ్చు కదా, నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే అమరావతి రాజధానిగా ఉండదేమో అని అనుకోవచ్చు. అదీకాక ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై వీటితో పోలిస్తే అమరావతి దరిదాపులో కూడా లేదు. అంటే అమరావతికి ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్ ఫెసిలిటీ రాలేదు. పక్కన గన్నవరం ఉంది, కానీ గన్నవరంకి అమరావతికి చాలా దూరం ఉంది. సో దానికోసం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, ప్లస్ ట్రైన్ ఫెసిలిటీ రావాలి, మెట్రోస్ రావాలి, ప్లస్ విశాలమైన రోడ్లు రావాలి, వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, సేఫ్టీ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి.